శిక్షా అభియాన్ ఉద్యోగస్తులతో మరి ఈయనకి ఎవరు ఛాయ్ ఇస్తలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పెడతలేరా? వాళ్ళ ఇంట్లో ఛాయ్ పత్త లేదా? చక్కెర లేదా? పాలు లేవా? నేను అందుకనే మొన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలంతా సర్వశిక్ష అభియానం సంబంధించిన ధర్నాలో నేను పాల్గొని మరీ చెప్పిన, మీరు 20,000 మంది ఉన్నారు, మీరు మనిషికో ఛాయ్ పత్త పొట్లమో ఓ చక్కెర పొట్లమో ఓ పాల ప్యాకెట్ పంపులు అప్పుడన్నా సిగ్గొస్తుంది రేవంత్ రెడ్డి గారికి అని చెప్పిన. మళ్ళీ నిన్న శుద్ధి పూస అయినట్టు నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా, 1వ తారీఖు అయితే మీకు జీతం ఇస్తున్నా కానీ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయ, మీకు పే స్కేల్ లేదు, మన్ను లేదు, మశానం లేదని నిన్న చెప్పాడు. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. కొంచెమన్నా ఆలోచన ఉన్నదా? ఆ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతకు అందిస్తామంటేనే కదా ఈ నిరుద్యోగ యువత ఆ రోజు బస్సు యాత్రలు చేసింది. ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి వెళ్ళి ప్రతి గుండెను తట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే 1 కోటి మంది 1 కోటి ఆశలతోని ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. ఎన్నికల సామాగ్రి, ఎన్నికల్లో వాడేటువంటి మైకుల్లాగా, వ్యానుల్లాగా యువతను వాడుకొని అవతల పడేసిరు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఆ రోజు నేను ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, వీళ్ళ ప్రభుత్వం కొనసాగితే ఎమ్మెల్సీ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు జియో 46 బాధితులు గ్రూప్ 1 అవునా ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు కొంతమంది నిరుద్యోగులను వాడుకొని ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, వాళ్ళ సమాధానం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులు కోర్టు మెట్టులు ఎక్కితే, ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేస్తలేదు కాబట్టి, ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం అపాయింట్మెంట్లు ఇస్తలేదు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి సుప్రీంకోర్టు ఆ తలుపులు తడుతూ ఉంటే మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నిరుద్యోగులను ఓడిస్తూ ఉన్నారు ప్రతి కేసులో. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇది మీరు చేస్తున్నటువంటి మోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా. జియో 46 విషయంలో ఆ రోజు మీరేం చెప్పింది, ఈరోజు మీరేం చేస్తున్నారు? బీసీ కులగణన గురించి మాట్లాడతారు వీళ్ళు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, లెక్చర్లు దంచుతారు అసెంబ్లీలలో. మరి జియో 29 విషయంలో సామాజిక న్యాయానికి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. జియో 29 తీసుకొచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోటీ పడకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని సర్వనాశనం చేస్తున్నది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు జియో 29 మీరు ఎట్లా సమర్థిస్తారు? జియో 55ని ఎందుకు కొట్టేస్తారు? జియో 29 వల్ల ఈరోజు జాబులు కోల్పోతున్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎంత ఘోరం అంటే ఇతరట, సర్వేయింగ్ ఈజ్ ఎ టెక్నికల్ జాబ్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది. విఆర్ఓని తీసుకొచ్చి వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు, ఆయనకి ఏం తెలుస్తుంది? విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి, సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో విఆర్ఓని తీసుకొచ్చి పెడతారట. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో 12,000 మంది విఆర్ఓలు కావాలి. దమ్ముంటే 12,000 మంది విఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ ఇయ్యి. పాత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యి లేదా? ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా. మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది? ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు విఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఈ 12,000 విఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వేయర్ పోస్టులలో బీటెక్ సివిల్ చదివినటువంటి వాళ్ళని కానీ, సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ, డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి కానీ విఆర్ఓలతో ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.
ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌదా దగ్గర ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న వాళ్ళ ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో నియామక పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలే. నిన్న మొన్న మేము మాట్లాడితే ఇప్పుడు మళ్ళా 6వ తారీఖు వాళ్ళని పిలుస్తానట. అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు. అది నిరుద్యోగుల పక్షానైనా, రైతుల పక్షానైనా, కార్మికుల పక్షానైనా, మహిళల పక్షానైనా, విద్యార్థుల పక్షానైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు. రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఎవరో దొంగలు ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును దగా చేస్తున్నట్టు, దోపిడీ చేస్తున్నట్టు మీరు రైతుల గురించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి వాళ్ళని అవమానించింది, రైతులను అవమానితులను చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఏ రైతు అయినా కూడా పత్తి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు, మిర్చి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు. ఆశతో నేను 2 పంటలు నేను వేసుకుంటున్నా కాబట్టి నాకు 2 పంటలకు మీరు రైతు బంధు ఇవ్వాలంటాడు, రైతు భరోసా ఇవ్వాలంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసి తీసుకొని రైతును దొంగని చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు నువ్వు తప్పు రాసిచ్చిన వాటి నీ మీద కేసు పెడతా, నేను జైలు పాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి కుట్ర కాదా ఇది? వాస్తవం కాదా? కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. తక్షణమే ప్రభుత్వము యూపీఎస్సీ మాదిరిగా 2025కు గాను డేట్స్, జాబ్స్తో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని కనీసం 2025లో అయినా నెరవేర్చాల్సిందిగా, దానికి తగ్గట్టుగానే జాబ్ క్యాలెండరు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్వేయర్స్ పోస్ట్లో సివిల్ ఇంజనీర్స్నే సివిల్ డిప్లొమా డ్రాఫ్ట్మెన్స్తోనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా